వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కాసింపూర్లోని వరి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ధర్నాకు దిగారు. వరి కొనుగోలు లిమిట్ దాటిపోయిందని మిల్లర్లు తెలపడంతో ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు తమ ధాన్యాన్ని ఎవరికి అమ్ముకోవాలని ప్రశ్నిస్తూ కాసింపూర్లోని ప్రధాన రోడ్డుపై రైతులు ధర్నాకు దిగారు. వరి కొనుగోలు కేంద్రం వద్ద నెలల తరబడి పడిగాపులు కాస్తున్నా కూడా ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న బషీరాబాద్ ఎస్ఐ నుమాన్ అలీ అక్కడికి చేరుకొని కలెక్టర్కు ఫిర్యాదు చేయాలని సూచించడంతో రైతులు ధర్నాను విరమించారు. నెల రోజులు అవుతున్నా ఒక్క మిల్లర్ కూడా వరి గింజను కొనడం లేదని రైతులు వాపోతున్నారు. అధికారులు స్పందించి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కారు. మాకు ఇక్కడ మేమందుకు ఎన్ని రోజులు నెల రోజులు ఎట్లా కూర్చున్నాము? నెల రోజులు సార్ మాకు ఎంత ఇబ్బంది అవుతుంది, మాకు ఎంత సార్ మాట్లాడు సార్కి లారీ గిట 3 రోజులు 4 రోజులు వెళ్ళావాడి ప్రాబ్లం ఉంది ఎవరికి చెప్పుకోవాలి. మిల్లర్లు మాకు ఇచ్చిన టార్గెట్ వరకు అయిపోయింది. మేము ఇక దించుకోలేము, వేరే మిల్లులు యాడ్ చేసుకున్నారు సార్. అదర్ డిస్ట్రిక్ట్లో కానీ ఎక్కడ నుండి యాడ్ చేయమని మస్తు అడుగుతున్నాం సార్. పైన అన్ని దగ్గర క్లోజ్ అయినాయి అని అంటున్నాం సార్. మన దగ్గర ప్యాడ్ ఇంకా మిగిలిపోయింది. అదే సార్ మాకు కూడా ఏం అర్థం కాకుండా అయింది. ఇప్పుడు మిల్లర్లు ఏమో దింపుకుంటలేదు, మరి నింపి పెట్టినాం సార్. అక్కడ 4 రోజులు అవుతుంది. ఆల్రెడీ సొల్యూషన్ తీయాలి కదా. మేము పైన చెప్తా ఉన్నాం సార్. మా ఏపీఎం సార్ కూడా చెప్పినాం, అధ్యక్షురాలు మేడంకి కూడా చెప్పినాం, డీటీ సార్ కూడా చెప్పినాం సార్. మిల్లులు ఎక్కడైనా యాడ్ చేయండి సార్, పంపిస్తాము సార్. ఒకసారి డీటీ సార్కి మాట్లాడండి. నెల రోజులు మనకు రైతుని ఆదుకునే ప్రభుత్వం ఉందా? ఇంతవరకు గాడిదలు కాసే ప్రభుత్వం ఉంది ఇది. మనకు ఒడ్లు కొనారా రైతులు నెల రోజుల నుంచి ఎందుకు పెడుతున్నారు? ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తున్నారు? రైతులు ఇప్పుడు మళ్ళీ నాట్లు వచ్చే పైసలు లేవు, ఇట్లా నాట్లకి వేయాలి, ఒడ్లు తీసుకోవాలి, మళ్ళీ పైసలు కావాలి ఇప్పుడు రైతులకు. మళ్ళీ అడికెళ్ళి వస్తాయి చేస్తాం మేము, అంతే. ఇంకేం చేస్తాం? సార్ మాట్లాడు సార్కి
ఇప్పుడు లారీ గిట్ట 3 రోజులు 4 రోజులు అయ్యి నిలబడి ప్రాబ్లం ఉంది ఎవరికి చెప్పుకోవాలి. మిల్లర్లు మాకు ఇచ్చిన టార్గెట్ వరకు అయిపోయింది. మేము ఇక దించుకోలేము, వేరే మిల్లులు యాడ్ చేసుకున్నట్టు సార్. అదర్ డిస్ట్రిక్ట్లో కానీ ఎక్కడ నుండి యాడ్ చేయమని మస్తు అడుగుతున్నాం సార్. పైన అన్ని దగ్గర క్లోజ్ అయినాయి అని అంటున్నాం సార్. మన దగ్గర ప్యాడ్ ఇంకా మిగిలిపోయింది. అదే సార్ మాకు కూడా ఏం అర్థం కాకుండా అయింది. ఇప్పుడు మిల్లర్లు ఏమో దింపుకుంటలేదు, మరి నింపి పెట్టినాం సార్. అక్కడ 4 రోజులు అవుతుంది. ఆల్రెడీ సొల్యూషన్ తీయాలి కదా. మేము పైన చెప్తా ఉన్నాం సార్. మా ఏపీఎం సార్ కూడా చెప్పినాం, అధ్యక్షురాలు మేడం కూడా చెప్పినాం, డీటీ సార్ కూడా చెప్పినాం సార్. మిల్లులు ఎక్కడైనా యాడ్ చేయండి సార్, పంపిస్తాము సార్. ఒకసారి డీటీ సార్కి మాట్లాడండి. ఎమర్జెన్సీ నెల రోజులు మనకు రైతుని ఆదుకునే ప్రభుత్వం ఉందా? ఇంతవరకు గాడిదలు కాసే ప్రభుత్వం ఉంది ఇది. మనకు ఒడ్లు కొనారా రైతులు నెల రోజుల నుంచి ఎందుకు పెడుతున్నారు ఇక్కడ? అధికారులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తున్నారు? రైతులు ఇప్పుడు మళ్ళీ నాట్లు వచ్చే పైసలు లేవు, ఇట్లా నాట్లకి వేయాలి, ఒడ్లు తీసుకోవాలి, మళ్ళీ పైసలు కావాలి ఇప్పుడు రైతులకు. మళ్ళీ అడికెళ్ళి వస్తాయి చేస్తాం మేము, అంతే. ఇంకేం చేస్తాం? పైసలు ఎవరు ఇస్తారు సార్? వడ్డీ మళ్ళీ నాట్లు వచ్చాయి, నెల మీద సార్. అడుగు వాళ్ళకి నా ఒడ్లు వచ్చింది తినాలి. అడుగు కోత కోసి ఇన్ని తెచ్చాం, ఈనాడు వేద్దాం, కుట్టి పెట్టాం నెల ఆయుడికి. ఇప్పుడు మళ్ళీ నారుదల్లా నారుకు ఒట్లకి పైసలు లేదు. ఏది ట్యాగ్ చేస్తలేరు సార్. ఇప్పుడు 42 దాకా జోక్ పెట్టినాము బ్యాగ్. 42 అంటే 43, 44 అయితేనే మిల్లర్ తీసుకుంటారంట. దన్నారము అదర్ డిస్టిక్ మాట్లాడదాం. 4 రోజులు అయితే ట్రాన్స్పోర్ట్ అయినా మమ్మల్ని 10 పైసలు కట్టి ఏడికెళ్ళి కడతాం సార్. లారీ ల్యాండ్ అంటే ఆగితే డిటి డిఎస్ఓ సార్ వీళ్ళిద్దరే సార్. మరి వాళ్ళు ఏం చేస్తున్నారట? మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్ట అడగాలి, కలెక్టర్ చెప్పాలి. బండి వచ్చి ఎవరు కొనటలేదు, ప్రభుత్వం కూడా పట్టించుకోవటలేదు. కలెక్టర్ ఏం చేస్తున్నాడు, ఆర్డీఓ ఏం చేస్తున్నాడు, రైతుల్ని పట్టించుకొని నాదులు లేస్తున్నాడు. ఎమ్మెల్యే కూడా ఏం పట్టించుకోవటలేడు. ఈ సమస్యలన్నీ రైతులకి ఒడ్డు సెంటర్కి వచ్చి చూసిపోమని వాళ్ళందరినీ. రైతుల నెల కొద్దీ చలికి ఎన్ని రోజులు ఉంటాడు? ఇప్పుడు మళ్ళీ వచ్చి రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలంటని ప్రభుత్వాన్ని కోరుతున్నాం, అంతే ఇక.